భర్త గారు ఎక్కడో 3-4 రోజులు ఊరికి వెళితే ఎప్పుడు వస్తాడా నా భర్త అని ఎదురు చూసేటువంటి భార్య, భర్త ఒక 2 గంటల దూరం వెళ్ళిపోతే నా భర్త ఎక్కడున్నాడు వెతికేటువంటి భార్య, భర్త ఎప్పుడు వస్తాడా అని దాచిపెట్టిన అన్నాన్ని ఏమండి కూరతో కలిపి ఏమండి తన భర్తకు పంచిపెట్టేటువంటి భార్య, సత్తువ చచ్చిపోయిన తర్వాత శరీరంలో నుండి చెమట వాసన వస్తున్నటువంటి తర్వాత ఏమండి దేహంలో నుండి బుడగలై ఆ బుడగలు చీమై పగిలిపోతూ కారుతున్నటువంటి ద్రవ రూపంలో వెళుతున్నటువంటి పరిస్థితుల్లో నా భార్యకు నా ఊపిరి ఏమైందంటున్నాడు? అసహ్యమైంది. ఇంత దరిద్రమా? ఆలోచించండి. బాధకరం ఏంటంటే నా భార్య నేను ఎప్పుడు చనిపోతే బాగుంటుందే అనుకుంటుందంట. పండుగ వచ్చిందంటే ఒక చీర తీసుకురమ్మని చెప్పినటువంటి ఈ భార్య, ఇదిగో మన కూతురికి పెళ్లి చేయాలి, ఒక 4-5 తులాలు నాకు మెడలో వేసుకోవడానికి హారాలు చెయ్యమని చెప్పినటువంటి ఈ భార్య, సగభాగం పంచుకొని అర్ధాంగిగా ఉన్నటువంటి ఈ భార్య నా గురించి ఏమనుకుంటున్నదట? నా భర్త ఎప్పుడు చచ్చిపోవాలని కోరుకుంటుందట. ఈ భార్య కోసమా నువ్వు ప్రయాసపడిందంటున్నాడు దేవుడు. ఇలాంటి భార్య కోసమా? ఇలాంటి భార్య కోసమా? నీ భార్య కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు ఆలోచించు. అంత ప్రయాసపడినటువంటి నీవు అందులో కొంచెమైనా నా గురించి నువ్వు ప్రయాసపడితే నేను సంతోషించేవాడిని కదరా అంటున్నాడండి దేవుడు.